హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. అయితే నేను చేపల కూర కాకుండా చేపల ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే నేను 1 కిలో చేపలు అయితే తీసుకున్నాను. ఆ కిలో చేపలను శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని నేను ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. దీనికోసం అయితే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం మొత్తం ముక్కలకంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకుందామండి. మనం ఈ ముక్కలకి బాగా మనం వేసిన మసాలా అంతా కూడా బాగా కలవాలండి. అప్పుడే మనకి మొత్తం ముక్కలకి మసాలా అంతా కలిస్తేనే కదా ఫ్రెండ్స్ మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా అనిపిస్తుందండి. నేను అందుకని మొత్తం ముక్కలన్నీ కూడా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకుని మనం దీన్ని ఒక 10-15 నిమిషాలు అయితే మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా పర్లేదు. నేనైతే ఒక 15 మినిట్స్ అయితే బయట ఉంచుకున్నానండి. మరి ఎక్కువసేపు అయితే ఉంచలేదు. ఒక 15 నిమిషాల్లో నేనైతే ఫ్రై చేసేసాను. దీనికి కాంబినేషన్ అయితే నేను పప్పు పాలకూర అయితే చేశాను ఫ్రెండ్స్. 15 నిమిషాలు అయితే నేను ఉంచుకున్నాను. తర్వాత దీన్ని ఫ్రై చేయడం కోసం అయితే నేను మసాలా అంతా బాగా కలిసింది కదండి చేపలకి. తర్వాత మనం దీంట్లో ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ వేయలేదండి. నేను ఒక 4-5 స్పూన్లు అయితే వేసాను ఆయిల్. ఇప్పుడు మనం చేపలను అయితే దీంట్లో వేసేసుకొని కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మనం మళ్ళీ నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. నేనైతే బాగా ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా పిల్లలు తింటారు కదండి. అందుకని బాగా డీప్గా గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేశాను. చూసారండి, మంచి రెడ్డిష్గా వచ్చింది. నేను దీంట్లో ఎటువంటి కలర్స్ ఏమి వేయలేదు. మీరు చూసారు కదా. నేనైతే ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమీ వాడను ఫ్రెండ్స్. నేను మా పిల్లల కోసం అయితే నేను అస్సలు వాడను అలాంటివి ఏమీ కూడానండి. తర్వాత మిగిలిన చేప ముక్కలను కూడా మనం ఇలాగే వేసేసుకొని మొత్తం అన్నిటిని కూడా ఇట్లానే ఫ్రై చేసేసుకోవాలండి. దీంట్లో కాంబినేషన్ అయితే పప్పు పాలకూర అని చెప్పాను కదా ఫ్రెండ్స్. పప్పు తక్కువ వేసి ఆకుకూర కొంచెం ఎక్కువ వేసి మా పిల్లల కోసం అయితే నేను ఇలా చేస్తానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు పాలకూర. పప్పు అయితే నేను ఒక 3-4 టైమ్స్ అయితే కడిగేసుకున్నానండి నీట్గా. తర్వాత దీనికి నేను టమాటాలు ఎక్కువ వేస్తానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పాలకూర అయితే నేను ఒక కట్ట తీసుకున్నాను. దాన్ని అయితే ఆకుకూర ఏదైనా సరే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మనం ఆకుకూర అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను. పప్పు కూడా ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఆకుకూర అయితే పాలకూర దీంట్లో వేసేసుకొని నేనైతే టమాటాలు ఎక్కువ వాడతాను. మనం పప్పు పాలకూరలో టమాటా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చింతపండు అయితే నేనైతే వేయను ఫ్రెండ్స్. మీరైతే చింతపండు వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే వేయనండి. కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు. దీంట్లో పసుపు, కారం, కొంచెం వాటర్ వేసానండి. నేనైతే ఒక 7-8 విజిల్స్ అయితే వేయించాను ఫ్రెండ్స్. 7-8 విజిల్స్ వేయించుకోవడానికి మనం గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందామండి. పప్పు బాగా ఉడకాలి కాబట్టి. చూసారండి, పప్పు ఇలా సరిపోతుంది. మరీ చిక్కగా ముద్దగా కాకుండా ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. ఇక్కడ నేను ఆల్రెడీ తాలింపు కూడా చేసేసాను, అయిపోయిందండి. పప్పు అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫైనలీ మా లంచ్ అయితే చేపల ఫ్రై, పప్పు పాలకూర అండి. చేపలు కూడా చూసారా, ఫ్రై చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఓకే అండి, నేను చేసిన ఈ చేపల ఫ్రై, పప్పు పాలకూర కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.